మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టుక గురించి స్థానికంగా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా క్రీస్తు శకం 1200 ప్రాంతంలోనే అమ్మవారు ఇక్కడ వెలిసినట్లు భక్తులు విశ్వసిస్తారు. కానీ ఆలయానికి సంబంధించిన లిఖితపూర్వక చరిత్ర మరియు అధికారిక ఆధారాలు మాత్రం క్రీస్తు శకం 1880 నుండి లభ్యమవుతున్నాయి. మామిళ్ళమ్మ నుండి మావుళ్ళమ్మ వరకు అమ్మవారి పేరు వెనుక ఉన్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతం దట్టమైన మామిడి తోటలతో నిండి ఉండేది. ఈ మామిడి తోటల మధ్య అమ్మవారు స్వయంభూగా వెలిసినందున ఆమెను మొదట మామిళ్ళమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు వాడుకలో మావుళ్ళమ్మగా మారింది. మరో బలమైన కథనం ప్రకారం భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ ఈ దేవతను తమ సొంత గ్రామదేవతగా భావించి పూజించేవారు. తెలుగులో మా ఊళ్ళ అమ్మ అంటే మా ఊరి తల్లి అని అర్థం. అందరూ ఆమెను తమ తల్లిగా సంబోధించడం వల్ల మావుళ్ళమ్మ అనే పేరు స్థిరపడిపోయింది. ఆమెను జగన్మాతగా, మహాకాళి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ముఖ్యంగా దుష్టశక్తుల నుండి మరియు వ్యాధుల నుండి గ్రామ ప్రజలను రక్షించే శక్తిగా ఆమెను కొలుస్తారు. ఆధునిక ఆలయ చరిత్ర 1880 సంవత్సరంలో వైశాఖ మాసంలో ప్రారంభమైంది. భీమవరానికి చెందిన ఇద్దరు భక్తులు మారెళ్ల మంచిరాజు మరియు గ్రంథి అప్పన్నలకు ఒకే రాత్రి అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రదేశాన్ని వెల్లడించినట్లు చెబుతారు. అమ్మవారి ఆదేశం మేరకు వారు వెతకగా భీమవరంలోని మోటుపల్లి వారి వీధిలో ఒక రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ ప్రదేశంలో మొదట ఒక చిన్న పాకను నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో మంచిరాజు మరియు అప్పన్నలు కలిసి ఆదివారం బజారు సమీపంలో శాశ్వత ఆలయాన్ని నిర్మించారు. ఈ సంఘటన భీమవరం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే నాటి నుండి పట్టణ అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులతో వేగవంతమైందని స్థానికుల నమ్మకం. మావుళ్ళమ్మ అమ్మవారి విగ్రహం నేడు మనం చూస్తున్నట్లుగా మొదటి నుండి లేదు. ప్రకృతి వైపరీత్యాలు మరియు శిల్పుల మార్పుల వల్ల అమ్మవారి రూపం 3 దశల్లో మార్పు చెందింది. 1910 సంవత్సరంలో భీమవరం నగరం భారీ వరదలకు గురైంది. ఆ సమయంలో ఆలయం కూడా నీట మునిగింది. దీనివల్ల అమ్మవారి అసలు విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ సంఘటన భక్తులను తీవ్రంగా కలచివేసింది. వరదలు తగ్గిన తర్వాత కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. 1920లో కాళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి తాతవూలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మించారు. ఆయన అమ్మవారిని మహాకాళి స్వరూపంగా అత్యంత భయంకరంగా చెక్కారు. ఆ విగ్రహం ఎంత భీకరంగా ఉండేదంటే సామాన్య భక్తులు ఆమెను నేరుగా చూడటానికి భయపడేవారు. ఆ రూపం ప్రళయ భీకర స్వరూపిణిని తలపించేలా ఉండేది. భక్తుల విన్నపం మేరకు భీకరంగా ఉన్న విగ్రహాన్ని శాంతింపజేయడానికి మార్పులు చెయ్యాలని నిర్ణయించారు. శిల్పి గ్రంథి నరసన్న కుమారుడైన గ్రంథి అప్పారావు అమ్మవారి ముఖకవళికలను మార్చి నేటి శాంత స్వరూపిణి రూపాన్ని తీసుకువచ్చారు. అమ్మవారిని చూస్తే ఒక మాతృమూర్తిని చూస్తున్న అనుభూతి కలిగేలా ఈ మార్పు జరిగింది. మావుళ్ళమ్మ ఆలయ అభివృద్ధిలో భీమవరం వ్యాపార వర్గాల పాత్ర మరువలేనిది. ముఖ్యంగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఈ ఆలయానికి వెన్నెముకగా నిలుస్తుంది. వ్యాపారులు అమ్మవారిని తమ వ్యాపారాలకు రక్షకురాలిగా భావిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు ఈ సంఘం భారీగా విరాళాలు సేకరించి అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవ కమిటీ ద్వారా ఆలయ నిధులను భక్తుల సౌకర్యార్థం మరియు సామాజిక సేవలకు వినియోగిస్తారు. ఈ ఆలయానికి వచ్చే ఆదాయం ప్రధానంగా హుండీ, కొబ్బరికాయలు మరియు భక్తులు సమర్పించే చీరల వేలం ద్వారా లభిస్తుంది. పుట్టిల్లు మరియు అత్తారిల్లు సంప్రదాయం. అమ్మవారిని ఒక దేవతగానే కాకుండా తమ ఇంటి ఆడపడుచుగా భీమవరం ప్రజలు భావిస్తారు. ఈ క్రమంలో కొన్ని నిర్దిష్ట కుటుంబాలకు ప్రత్యేక బాధ్యతలున్నాయి. పుట్టిల్లు మెంటే వెంకటస్వామి మరియు అల్లూరి భీమరాజుల వంశస్థులను అమ్మవారి పుట్టింటివారుగా భావిస్తారు. అత్తారిల్లు గ్రంథి అప్పన్న వంశస్థులను అమ్మవారి అత్తారింటివారుగా పరిగణిస్తారు. ఉత్సవాల సమయంలో ఈ కుటుంబాల వారు తమ తమ సంప్రదాయాలను పాటిస్తూ అమ్మవారికి సారే సమర్పించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. మావుళ్ళమ్మ అమ్మవారు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ధనిక గ్రామదేవతగా పేరుగాంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా, తిరుమల తర్వాత అత్యధిక బంగారు ఆభరణాలు కలిగిన ఆలయం ఇదే. 2012 జనవరిలో అమ్మవారికి సుమారు 65 కిలోల బంగారంతో తయారుచేసిన చీరను సమర్పించారు. దీని విలువ అప్పట్లోనే సుమారు 20 కోట్ల రూపాయలు. స్వర్ణవస్త్రనిధి సంఘం ఆధ్వర్యంలో భక్తుల నుండి సేకరించిన విరాళాలతో ఈ అద్భుతమైన చీరను రూపొందించారు. ఇంకా రూపొందించవలసిన చీర కోసం బంగారం భక్తుల నుంచి సేకరిస్తున్నారు. మావుళ్ళమ్మ ఆలయంలో ఏడాది పొడవునా పండుగ వాతావరణం ఉంటుంది. ప్రధానంగా 2 పెద్ద ఉత్సవాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో 1 నెల రోజుల పాటు గ్రామజాతర జరుగుతుంది. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భీమవరం పట్టణం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. ప్రతి ఏటా
జనవరి 13 నుండి సుమారు 30 నుండి 40 రోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి సమయంలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతాయి. భీమవరం వెళ్లే ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఆ ప్రాంతపు సంస్కృతికి, సమృద్ధికి మరియు విశ్వాసానికి ఒక సజీవ చిహ్నం.